హలో అందరికీ. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే హాయ్, నా పేరు స్మైలీ. వెల్కమ్ టు స్మైలీ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మష్రూమ్ కర్రీ చూసేద్దాం. థిక్ గ్రేవీతో కరెక్ట్గా చేసుకుంటే నాన్ వెజ్ కర్రీస్తో ఏమాత్రం తీసిపోదు. దీనిని చపాతీ, పూరి, రైస్ ఇలా దేనితో అయినా టేస్టీగా ఉంటుంది. లేట్ లేకుండా రెసిపీ చూసేయండి. ముందుగా మష్రూమ్ని క్లీన్ చేయడానికి వాటర్ వేసి దాంట్లో సాల్ట్ వేసి పెడితే మష్రూమ్ అనేవి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. ఫస్ట్ మసాలా పేస్ట్ రెడీ చేసుకుందాం. దానికోసం మిక్సీలో కొబ్బరి, జీడిపప్పు, 2 యాలకులు, 2 లవంగాలు వేసి మిక్సీ చేయాలి. తర్వాత 3 టమాటోస్ కట్ చేసి మిక్సీ చేస్తే ఇలా పేస్ట్ రెడీ అవుతుంది. ఇప్పుడు మష్రూమ్ని మీకు కావాల్సిన సైజులో కట్ చేసుకోండి. మేము ఇక్కడ 4 పీసెస్ చేసాం. అలా అన్నీ కట్ చేసి సాల్ట్ వాటర్లో వేయండి. ఇప్పుడు పాన్ పెట్టి సరిపడా ఆయిల్ వేయాలి. తర్వాత యాలకులు, బిర్యానీ ఆకు, లవంగం, జీలకర్ర, తర్వాత ఆనియన్స్ వేసి బాగా వేయించాలి. కొంచెం సాల్ట్ వేసుకొని మగ్గనివ్వాలి. తర్వాత కరివేపాకు, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. నెక్స్ట్ మనం మిక్సీ చేసి రెడీగా పెట్టుకున్న పేస్ట్ని వేయాలి. పచ్చివాసన పోయే వరకు బాగా కలిపి 2 మిర్చి వేయాలి. ఇప్పుడు పసుపు, ధనియాల పొడి, కారం పొడి వేసి బాగా కలపాలి. నెక్స్ట్ కొంచెం టమోటా వేయాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ రెడీ చేసి పెట్టుకున్న మసాలాలో వేసి బాగా కలపాలి. తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ వేయాలి. సాల్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోండి. మాకు ఇక్కడ సాల్ట్ తక్కువైంది, సో కొంచెం వేసాం. ఇప్పుడు మూత పెట్టి ఒక 20 మినిట్స్ బాగా బాయిల్ అవ్వాలి. తర్వాత గరం మసాలా, కొత్తిమీర, కసూరి మేతి వేసి బాగా కలపాలి. ఇంకేముంది, లాస్ట్కి మన మష్రూమ్ కర్రీ రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.